ప్రియదర్శి గారి నెక్స్ట్ మూవీ చూడనవసరం లేదు మామ, ఆయనే చెప్పారుగా. ఈ మధ్య వచ్చిన కామెడీ మూవీస్ అన్ని వర్కౌట్ అయ్యాయి మచ్చా. ఈ మూవీ మాత్రం నాకౌట్ అయింది. సెకండ్ హాఫ్ ఉన్న కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి మచ్చా. ఫస్ట్ హాఫ్ మాత్రం లిటరల్లీ ఘోరం. ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్ చూద్దాం మచ్చా. సెకండ్ హాఫ్ కొంచెం చూడొచ్చు అనిపించింది. సత్య అన్న క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ లేకపోతే దారుణంగా వచ్చాయి రివ్యూస్. ఇంకా కొన్ని చోట్ల బీజిఎం ఇస్ గుడ్ అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు నెగిటివ్స్ చూద్దాం మచ్చా. ప్రియదర్శి అన్న ఎందుకు మూవీ సెలెక్ట్ చేసుకున్నాడో, మొన్న ఈవెంట్ లో ఏ కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ మూవీ చూడొద్దు అని అన్నాడో ఆ దేవుడికే తెలియాలి మచ్చా. నిహారిక అన్నం ఈ మూవీలో ఈవిడ క్యారెక్టర్ కంటే ఈవిడ రీల్స్ కొంచెం బాగుంటాయి మచ్చా, నవ్వు తెప్పిస్తాయి. రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహ్రా, వీటివి గణేశన్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్నా వీళ్ళని ఎక్కడ ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు అనే సీన్ ఒక్కటి కూడా లేదు మచ్చా మూవీలో. కొన్ని డైలాగ్స్ ఉన్నా వాటికైతే నవ్వు రాదు మచ్చా. ఇంకా సాంగ్స్ సిచ్యువేషన్ ఉండదు, ఏముండదు, ఊరికే రన్ టైం కోసం పెట్టారు. ఆ స్టాండ్ సాంగ్ అవసరం లేదు, ఇంకా లాస్ట్ కి జంబర్ గింబర్ అలా సాంగ్ అవసరం లేదు. ఎందుకు పెట్టారో అలాగే తెలియాలి. మొత్తానికి ఒక మాటలు చెప్పాలంటే ఈ మధ్య వచ్చిన కామెడీ మూవీస్ అన్ని వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ మాత్రం నాకౌట్ అయింది మచ్చా. అంతే మచ్చా. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అయితే ఇంకా 2 రివ్యూలు రాబోతున్నాయి. మన్నాడు ఒక రివ్యూ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.